నా ప్రియమైన బిడ్డ, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. నేను ఎన్నిసార్లు చెప్పిన నీవు అర్థము చేసుకోవడం లేదు. నీవు ఎదుటివాని మీద నిందలు వేస్తావు. స్వార్థముతో, అసూయతో, భేదముతో, కుట్రలతో, కుతంత్రాలతో, కోపముతో, పాపముతో ఉంటావు. అది మంచిది కాదు కదా. ఎందుకు? నీకు ఏదైనా కలిసి వస్తాదా? లేదు కదా. ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు? బైబిల్ వాక్యము చదువు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయనుకు ఉన్నంత కపటము దేనికిని లేదు. దాని రోగమును కుదర్చలేము. దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? ప్రభుడనైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. ఒక అపమానము చెబుతాను విను. పాముకి కోరల్లో విషము ఉంటే మనిషికి శరీరమంతా విషమే. విషపు చూపు చూస్తావు, విషపు మాటలు మాట్లాడతావు. ఇలా ఉంటే నేను నిన్ను ఆశీర్వదించను. నీవు మనసు మార్చుకొని నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే నిన్ను క్షమిస్తాను. ఇక పాపము చేయకు సుమ. నీ దేవుడైన ప్రభువును నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆమెన్.